హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ ఫ్యామ్. సో ఈరోజు ఏంటంటే ఒక డిఐవై వీడియో చేశాను. సో ఇది ఏంటంటే ఓల్డ్ గ్యాస్కెట్ని యూస్ చేసి ఒక వాల్ హ్యాంగింగ్ రెడీ చేశాను. సో దానికి నేను ఒక మీడియం సైజ్ గ్యాస్కెట్ తీసుకున్నాను. సో మీరు చూసినట్లయితే నేను దాన్ని వులెన్ తోటి రౌండ్ అప్ చేస్తున్నాను. సో దానికోసం నేను 2 కలర్స్ యూస్ చేసుకున్నాను, పింక్ అండ్ లావెండర్. సో ఆ 2 కలర్స్ యూస్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో ఒక నాట్ వేసి ఆ నాట్ యూస్ చేసుకొని అలా మొత్తం క్యాస్కెట్ అంతా కూడా రోల్ చేస్తున్నాను. సో 2 పార్ట్స్ పింక్ అండ్ 2 పార్ట్స్ లావెండర్ కలర్. మొత్తం సర్కిల్ అంతా కంప్లీట్ అయ్యాక ఒక నాట్ వేసుకొని ఫెవికాల్తో దాన్ని గ్లూ చేసాను. ఇప్పుడు దీన్ని డెకోర్ చేయడానికి ఒక మీడియం సైజ్ గోల్డ్ లేస్ తీసుకొని సో దాన్ని ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్స్ దగ్గర మొత్తం రౌండ్ అప్ చేసి స్టిచ్ చేశాను. యూజువల్గా మనం హాట్ గ్లూ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నేను నార్మల్గా స్టిచ్ చేసేసాను. ఇక్కడ కంప్లీట్ అయ్యాక లుక్ అయితే ఇలా ఉంది. మొత్తం 8 రౌండ్ అప్స్ చేశాను. సో అది అయిపోయాక కొన్ని కుందన్స్ తీసుకొని ఇప్పుడు ఎక్కడైతే మనం గ్లూ చేసామో లేస్ ఆ సెంటర్లో మనకి గ్యాప్ ఉంది కదా, సెంటర్లో కుందన్స్ని నేను స్టిక్ చేశాను. అది మనం ఏ ప్యాటర్న్ అయినా తీసుకోవచ్చు. సో నేను ఇలా ఇప్పుడు చూస్తున్నట్లుగా తీసుకున్నాను. సో తర్వాత సెంటర్లో కూడా మనం డెకర్ చేయాలి కదా, సెంటర్లో నేను 2 బ్యాంబూ స్టిక్స్ తీసుకుని దానికి గ్రీన్ వూల్తో రౌండ్ అప్ చేసి హాట్ గ్లూతో స్టిక్ చేసుకున్నాను. వన్స్ అది కంప్లీట్ అయిపోయాక మీరు చూస్తున్నారు కదా, అవి ఏంటంటే మనం యూజువల్గా అక్వేరియంలో గ్రాస్ పెడతాం కదా, సో అది ఆ ఓల్డ్ అక్వేరియం గ్రాస్ అయితే ఉంది. సో దాన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వాటిని ఏం చేశానంటే హాట్ గ్లూతో ఒక 4 to 5 తీసుకున్నాను. ఆ 5 తీసుకొని గ్లూతో స్టిక్ చేశాను. ఆ గ్రాస్ సెంటర్లోని ఈ లేస్ ఉంది కదా, మనం ఆల్రెడీ యూజ్ చేసిన లేస్. సో ఆ లేస్తో ఇప్పుడు చూస్తున్న విధంగా ఫ్లాస్ చేసుకొని ఆ ఫ్లాస్ని ఆ గ్రాస్ మధ్యలో అటాచ్ చేశాను. ఈ టైప్ ఆఫ్ ఫ్లాస్ మనం చిన్నప్పుడు కూడా చాలాసార్లు పేపర్స్తో చేసే ఉంటాం. ఇట్స్ వెరీ ఈజీ టు డూ. సో కిందన మనం లేస్ యూజ్ చేసాం కాబట్టి అయితే మనం స్టిచ్ చేసుకోవాలి, లేదంటే హాట్ గ్లూ పెట్టుకోవాలి. సో నేను ఈజీగా ఉండడానికి హాట్ గ్లూ తోటే అటాచ్ చేశాను. సో అలా 5 ఫ్లాస్ తీసుకొని ఆ 5 ఫ్లాస్ కూడా మనం ఇప్పుడు ఎక్కడైతే గ్రాస్ అటాచ్ చేసామో ఆ గ్రాస్ సెంటర్లోని గ్లూతో స్టిక్ చేసుకున్నాం. చూసారు కదా, మొత్తం ఫ్లవర్స్ అన్ని స్టిక్ చేయగానే కాస్కెట్ లుక్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కిందన కొన్ని హ్యాంగింగ్స్ పెడదాం అనుకుంటున్నాను. అవి వూల్ అండ్ బీడ్స్ యూజ్ చేసి చేస్తున్నాను. ఇప్పుడు హ్యాంగింగ్ చేయడానికి నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. సో మనం ఎంత లెంత్ హ్యాంగింగ్ చేద్దాం అనుకుంటున్నామో దానికి తగ్గ కార్డ్బోర్డ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏ 2 కలర్స్ అయితే యూజ్ చేసామో ఆ 2 కలర్స్ యూజ్ చేసుకొని ఇప్పుడు చూస్తున్నట్లుగా నేను 30 రౌండ్స్ చేశాను. ఎందుకంటే కొంచెం కుచ్చులు ఎక్కువగా వస్తే బాగుంటుందని 30 రౌండ్స్ తీసుకొని సో ఆ సెంటర్ నుంచి మనం మళ్ళీ సేమ్ కలర్ వూల్ని తీసుకొని 2 నాట్స్ వేసుకోవాలి టైట్గా. అవి వేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, చూస్తున్నట్లుగా మళ్ళీ అదే సేమ్ థ్రెడ్ తీసుకొని మనం ఒక నాట్ వేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు కింద రౌండ్ ఉంది కదా, అదంతా కూడా మనం ఈవెన్గా కట్ చేసుకొని మొత్తం అంటే అన్ఈవెన్గా కాకుండా కొంచెం చూసుకొని నీట్గా కట్ చేసేసుకొని ఈ
ఏదైతే గోల్డ్ లేస్ ఉందో మనం ఎక్కడైతే నాట్ వేసామో ఆ నాట్ దగ్గర నేను దానికి మళ్ళీ రౌండ్ చేసి స్టిచ్ చేసుకున్నా, కొంచెం లుక్ బాగుంటుందని చెప్పి. ఇప్పుడు నేను గోల్డ్ కలర్ బీడ్స్ మీడియం సైజ్ తీసుకున్నాను. సో ప్రతి హ్యాంగింగ్కి కూడా 10 బీడ్స్ పెట్టాను. సో అలా 2 పింక్ కలర్ అండ్ 3 లావెండర్ కలర్ చేశాను. సో వీటిని సింపుల్గా బ్యాక్ సైడ్ హాట్ గ్లూ, మనం హాట్ గ్లూ పెట్టుకోవచ్చు, లేదంటే స్టిచ్ కూడా చేసుకోవచ్చు. బట్ స్టిచ్చింగ్ కన్నా గ్లూ చేసుకోవడమే కొంచెం ఈజీ. సో నేను ఇక్కడ హాట్ గ్లూ పెట్టి మొత్తం ఆ 5 కూడా ఆర్డర్లోని అటాచ్ చేశాను. అటాచ్ చేసి డ్రై అయిపోయాక ఇప్పుడు ఏదైతే ఎక్సెస్ వూల్ ఉందో అది కట్ చేసేసుకోవాలి. అప్పుడు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం హ్యాంగ్ చేయాలి కదా, హ్యాంగ్ చేయడానికి కూడా మనకి థ్రెడ్ కావాలి కాబట్టి సేమ్ గోల్డ్ లేస్ యూస్ చేసి ఒక చిన్న థ్రెడ్ని అటాచ్ చేశాను. సో అదేంటంటే మనం వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి కొంచెం నీట్గా ఉంటుంది. సో మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మీరు ఫైనల్ లుక్ చూడొచ్చు. ఇది నార్మల్గా మనం డస్ట్ అయిపోతే వాష్ చేసుకోవచ్చు కూడా, అంటే మనకి ఏదైనా కార్డ్బోర్డ్ అలాంటివి పెడితే మనం వాష్ చేయలేం, బట్ ఇదైతే వాష్ చేసుకోవచ్చు. సో వాల్కి అటాచ్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ CN Fam. థ్యాంక్ యూ.